స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, మానవాళి నశించిపోకుండగా కృప ఈ లోకంలో ప్రత్యక్షమైనది. యేసు ప్రభు కృపా సత్య సంపూర్ణుడు. ఈరోజు వాక్యంలో మనం చూసినట్లయితే ఒక తల్లి కన్నీటిని ప్రభు తుడిచాడు. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు కన్నీటితో ఉన్నారు. బిడ్డల పరిస్థితి ఏంటి, బిడ్డల భవిష్యత్ ఏంటి అని అర్థం కాని ఒక స్థితిలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. ఎంతోమంది తల్లులు కన్నీరు విడుస్తున్నారు. ప్రియబిడ్డ, ఈరోజు నీ బిడ్డల కోసం నువ్వు కన్నీరు విడుస్తున్నావా? వారి భవిష్యత్తు కొరకు నువ్వు కలత చెందుతున్నావా? వాళ్ళు పాపంలో ఉన్నారు కదా, దేవుణ్ణిలో వాళ్ళు ఎదగాలని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఎదగటం లేదే అని నువ్వు కన్నీరు విడుస్తున్నావా? ఈరోజు ప్రభు అటువంటి తల్లులని బలపరుస్తున్నాడు. అటువంటి వ్యక్తులని దేవుడు ఆదరిస్తున్నాడు. ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. ఆదాము తప్పిపోయినప్పుడు ఓయి నీవెక్కడా అని ఆదామును వెతికిన దేవుడు, నశిస్తున్న దాన్ని వెతికి రక్షించటానికి ఈ లోకంలోకి వచ్చిన దేవుడు. మనము ఆయనను ప్రేమించలేదు కానీ ఆయన మనని ప్రేమించాడు. మనము ఆయనను ఎన్నుకోలేదు కానీ ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. భూమికి పునాదులు ఎత్తక మునిపే ఆయన సంకల్పంలో మనం ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనం రక్షించబడ్డామంటే కేవలము ఆయన కృప మాత్రమే. ఆయన మనల్ని దర్శించాడు కనుక మనం రక్షించబడ్డాం. నేను ఒక అన్యురాలుగా చాలాసార్లు వాక్యం చెప్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభు నన్ను ఎట్లా జ్ఞాపకం చేసుకున్నాడు, ఎలా నన్ను పట్టుకున్నాడు, ఆయన ఎంత ప్రేమించాడా అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనను స్తుతిస్తూ ఉంటాను. ప్రభా, నువ్వు కావాలని నేను వెంబడించలేదయ్యా, కానీ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావని ప్రభును నేను స్తుతిస్తాను. ఈరోజు ఈ అంశం మనం ధ్యానిస్తుండగా ఆ దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. లూకాసు వార్త 7వ అధ్యాయము 11 నుండి 17 వచనాలు మనం ధ్యానించినట్లయితే ప్రియులారా, అక్కడ వాక్యం పలుకుతుంది, నాయినిలో వితంతువు కుమారుడు అని మనం చూస్తున్నాం. నాయిని అనగా బ్యూటీ, సౌందర్యమైనది అని అర్థం. కానీ అక్కడ జరుగుతున్న సంఘటన అంత ఆనందకరమైన సంతోషకరమైన సంఘటన కాదు. నాయిని అనగానే గుర్తొచ్చేది దుఃఖమే. పిల్లరా, అక్కడ ఏం జరిగింది అని మనం చూస్తే, అటుపిమ్మట యేసు నాయిని అను గ్రామమునకు వెళ్ళుచుండగా శిష్యులను గొప్ప జన సమూహములను ఆయన వెంట వెళ్ళుచుండిరి. యేసు ఆ గ్రామ ముఖద్వారమున ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలికి మోసుకొని పోవుచుండిరి. అతడు ఆ గ్రామముల గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండిరి. ఇది సిచ్యువేషన్ అండి. పిల్లరా, యేసు ప్రభుని ఎక్కడున్నాడు అని ఆ తల్లి వెదకలేదు, ఆ గ్రామస్తులు వెదకలేదు. యేసు ప్రభువే ఆ గ్రామానికి వచ్చాడు. ప్రియబిడ్డ, యేసు ప్రభు ఉన్న చోటు నుండి 25 మైళ్ళు ప్రయాణం చేసి నాయనికి ప్రభు వచ్చాడు అని మనం చదువుతున్నాం. ప్రియులారా, సమీపింపరాని తేజస్సులో వసిస్తున్న దేవుడు మన కొరకు ఆయన అన్నిటిని విడిచి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, ఆయన వచ్చిన సందర్భం, ఆ సమయం ఏమిటి అంటే, ఒక వితంతువు కుమారుడు చనిపోయాడు. అతను యవ్వనస్తుడు అని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుంచుకోవాలండి. ఒక స్త్రీ, పైగా ఒక వితంతువు అంటే ఆ ఇంట్లో ఆల్రెడీ ఒక మరణం సంభవించింది, భర్తను కోల్పోయింది. అండ్ ఇంకా అంతకన్నా భయంకరమైన ఒక సిచ్యువేషన్ ఉండదండి. భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయి ఒకే ఒక కుమారుడు, 4-5 లేరండి, ఏకైక కుమారుడు అని వాక్యం పలుకుతాంది. ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు యవ్వనస్తుడు. నాకు 5 మంది మేనమామలండి. అయితే మా మామయ్య చనిపోయినప్పుడు, 5 మందిలో ఒక్క మామయ్య చనిపోయినప్పుడు మా అమ్మమ్మ చాలా ఏజ్లో ఉందన్నమాట. అప్పుడు ఆమె ఏం ఏడుస్తుందంటే, అరే దేవుడు నిన్నెందుకు తీసుకున్నాడురా, నన్నైనా తీసుకుంటే బాగుండే కదా, నీకు ఇంకా ఏజ్ ఉంది, నా ఏజ్ అయిపోయింది కదా, నన్ను తీసుకుంటే అయిపోయిండేది కదా అని ఆమె ఏడిచిందండి. ఆ ఏడుపు విన్నప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏడ్చారు.
ప్రియులారా, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆమె వితంతువు, భర్తను కోల్పోయింది. తన కుమారుడు వృద్ధుడు కాదు, జీవితం చూసినవాడు కాదు. తన కుమారుడు పెరిగి పెద్దవాడై వివాహం చేసుకొని భర్త లేడు గనుక నా భవిష్యత్తే నా కుమారుడని తన జీవితం అంతా కూడా ఈ నా కుమారుడే నాకు తోడుగా ఉంటాడని చెప్పి ఎంత ఆశ పెట్టుకుందో ఆ తల్లి. ప్రియులారా, అటువంటి సమయంలో తన కుమారుడు చనిపోయినప్పుడు అంతకంటే ఇంకొక గాయము లేదండి. అంటే బ్రతకడానికి ఇంకొక కారణం లేదు. అటువంటి ఒక సిచ్యువేషన్ అన్నమాట. మరణకరం అంటే భయంకరమైన ఒక సిచ్యువేషన్. కేవలం కొడుకు చనిపోయాడు, కానీ అంతకంటే భయంకరమైన వేదనలో ఆ తల్లి ఆ గుంపులో నడుస్తుంది. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె వెంట వెళ్తూ ఉంటే బహుశా అందరూ ఏడుస్తూ ఆమెను చూసి జాలిపడి ఏ సహాయం చేయలేని ఒక స్థితిలో వాళ్ళందరూ ఆ నాయని ద్వారాలు దాటుతూ ఉండగా వాక్యం ఏం పలుకుతుందంటే, యేసు ప్రభు తన శిష్యులతో పాటు జన సమూహములతో పాటు అప్పుడే ఆ పట్టణంలోకి ఆయన ప్రవేశించాడు. ప్రియులారా, సౌందర్యమైన ఆ నాయని పట్టణము అంటే, నాయని అంటే బ్యూటిఫుల్ అన్నమాట. బ్యూటీ, ఎవరిని వినగానే నాయని అనగానే బ్యూటీ అంటే సౌందర్యం అని చెప్పుకునే ఆ పట్టణము భయంకరమైన దుఃఖంతో నింపబడ్డది. ఆ ఊరు గ్రామస్తులందరూ కూడా ఈ స్త్రీతో పాటు వాళ్ళు నడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఎప్పుడు ఆమెను కలిశాడంటే మరణం సంభవించినప్పుడు, ఆమె దుఃఖంలో ఉన్నప్పుడు. ప్రియులారా, యేసు ప్రభు వాళ్ళకి ఎదురయ్యాడు. ఇంకెలాంటి ఒక పరిస్థితి అని మనం చూస్తే విడుదల కావాల్సిన ఒక పరిస్థితి అన్నమాట. అంటే ఎవ్వరూ ఇంకా ఏం చేయలేరు వాళ్ళ జీవితంలో. ఉన్న ఒక్కగానొక్క ఆశ ఆ తల్లికి వెళ్ళిపోయింది. అటువంటి సమయంలో మనం ఏం చూస్తున్నామంటే, తల్లి కుమారుడు చనిపోయాడు, ఆ పాడనెత్తుకొని గ్రామస్తులందరూ నడుస్తున్నప్పుడు అప్పుడే యేసు ప్రభు ఆ పట్టణంలోకి ఆయన ప్రవేశించాడు. ఇక్కడ ప్రియులారా, మనము వాక్యంలో మనం పరిశీలన చేస్తే ఒక గుంపు సమాధిలోకి వెళ్తున్నారు ఆ కుమారుని సమాధి చేయడానికి. ఇంకొక గుంపు ఎక్కడికి వస్తున్నారంటే ఆ పట్టణంలోకి వస్తున్నారు. ఇది దేన్ని సూచిస్తుంది అని మనం చూస్తే, ఒకరు నరకంలోకి వెళ్తుండగా ఇంకొకరు జీవం కలిగిన దేవుడు యేసు ప్రభు ఆయన ఆ పట్టణంలోకి ప్రవేశిస్తున్నాడు. ప్రియుడా, ఇంకొక విషయం మనము లోతుగా మనం చూస్తే, ఈ స్త్రీకి ఆయన ఏకైక కుమారుడు, ఒకే ఒక కుమారుడు ఆ స్త్రీ కలిగి ఉంది. అంటే ఇద్దరు కుమారులను మనం చూస్తున్నాం. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించను కనుక తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించను అని మనం వాక్యంలో మనం చూస్తున్నాం. ఏకైక కుమారుడైన యేసుప్రభు అంటే దైవ కుమారుడైన యేసుప్రభు, విధవరాలి కుమారుడు మరణించిన వాడు, ఇద్దరు అక్కడ కలుస్తున్నారు. ఒక కుమారుడు మరణించాడు, ఇంకొక కుమారుడు జీవాధిపతి, ఆయన జీవమిచ్చువాడు. అంటే ప్రియులారా, ఆ రెండు సిచ్యువేషన్స్ మనం అర్థం చేసుకున్నట్లయితే, ఈ రెండు గ్రూప్స్ మనము అర్థం చేసుకున్నట్లయితే అక్కడే అద్భుతం జరిగింది. వాక్యంలో మనం చూస్తే ప్రియులారా, ఇద్దరు శ్రమ పడుతున్న వాళ్ళు కలుసుకుంటున్న స్థలములాగా నాయని, ఆ రోజు నాయని ముఖద్వారం మనం చూస్తున్నాం. అదేమిటి అంటే, తన కుమారుణ్ణి కోల్పోయిన తల్లి దుఃఖంతో వేదనతో ఆమె ఆ పట్టణ ముఖద్వారంలోకి నడుస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇంకొక వ్యక్తి, ఆయన ఎవరు అంటే యేసు ప్రభు, సర్వ లోక మానవాళి పాపాన్ని భరించుటకు వదకు తేబడిన గొర్రెపిల్లలాగా, లోకం యొక్క పాపాలు మోస్తున్న దేవుని గొర్రెపిల్లలాగా అందరి కోసం శ్రమ పడుతున్న యేసు ప్రభు అక్కడ ఆ తల్లిని కలుస్తున్నాడు. ప్రియులారా, ఇద్దరు శత్రువులు కలుస్తున్న స్థలం. మనిషి యొక్క మొదటి శత్రువు ఎవరు అంటే మరణం అని హెబ్రీయులు రాసిన లేఖలో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఒకవైపు మరణము, ఒకవైపు జీవము. యేసు ప్రభు జీవాధిపతి. అయితే ప్రియులారా, ఈ రెండు అక్కడ కలుస్తూ ఉంటున్నప్పుడు మనము ఏం చూస్తున్నామంటే, ఏది జయిస్తుంది అని మనం చూసినప్పుడు, ఒక కుమారుడు మరణించాడు, ఇంకొక కుమారుడు జీవంతో ఉన్నాడు. ఇద్దరు శత్రువులు, ఒకరు జీవము, ఒకరు మరణం. మరణపు ముళ్ళును విరిచిన యేసు ప్రభు అక్కడ నిలబడ్డాడు. అప్పుడు ఆ పరిస్థితి చూసి ఆ తల్లి కన్నీరు విడుస్తుంటే, తల్లి అక్కడ ప్రార్థన చేయలేదండి. తల్లి వెళ్ళి యేసు ప్రభు
పాదాలపైన పడలేదండి, కానీ ఆమెను చూసినప్పుడు ఆయన కనికరించాడు అని వాక్యం పలుకుతోంది 13వ వచనంలో. లూకా సువార్త 7:13లో మనం చదివినట్లయితే, ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడవవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయిచున్న వారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు, చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. యేసు వానిని తల్లికి అప్పగించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇద్దరితో ప్రభు మాట్లాడాడు. మొదటిగా ప్రభు ఆ తల్లితో మాట్లాడాడు. అమ్మా, నువ్వు ఏడవద్దు అన్నాడు. ఒక్క అడుగు ముందుకు వేసి ప్రియులారా, ప్రభు ఆ పాడెను ముట్టాడు. ముట్టగానే దాన్ని మోస్తున్న వాళ్ళు ఆగిపోయారు. వెంటనే ఆ పాడ మీద మరణించిన ఈ కుమారుడు తిరిగి లేచి మాట్లాడసాగాను అని వాక్యం పలుకుతుంది. అప్పుడు ప్రభు చేసిన పని ఏంటో తెలుసా? ఆ కుమారుణ్ణి తల్లికి అప్పచెప్పాడంట. అయితే ఇది ఈరోజు ఏమి ఆత్మీయ పాఠం మనకు నేర్పిస్తుంది? ఎందుకు ఇది మనం ధ్యానిస్తున్నామంటే ప్రియులారా, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం ఇట్లా తెలియజేస్తూ ఉంది. కానీ మంచి చెడ్డలను ఎంచు తెలివినిచ్చు చెట్టు నుండి మాత్రము తినరాదు, నీవు వాటిని తినుదినమున తప్పక చనిపోవుదువు అని దేవుడైన యావే నరునికి ఆజ్ఞాపించెను. 2 చెట్ల ఫలాలను గురించి ప్రభు చెప్పి ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఇది తిన్న దినమున మీరు నిశ్చయంగా చనిపోతారు. మంచి చెడుని తెలివినిచ్చే ఈ ఫలము మీరు తిన్నప్పుడే మీరు చనిపోతారు అన్నప్పుడు సాతాను చేత మోసగింపబడ్డ ఏవమ్మ ఆ ఫలము తిని తన భర్త అయిన ఆదాముకి ఇచ్చినప్పుడు ఆయన కూడా దాన్ని తిన్నాడు. కానీ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే వాళ్ళు చనిపోలేదండి, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. అంటే ఇక్కడ ఏం మనం చూస్తున్నామంటే పాపం లోకానికి వచ్చింది. ఆ పాపం లోకానికి మరణాన్ని తీసుకొని వచ్చింది. వాళ్ళు ఫిజికల్గా అంటే శారీరకంగా వాళ్ళు మరణించలేదండి, ఆత్మీయంగా వాళ్ళు మరణించారు. ప్రభుని వాళ్ళు చూడలేకపోయారు. ప్రభు సన్నిధి నుండి వాళ్ళు గెంటి వేయబడ్డారు. ప్రియులారా, ఈరోజు శారీరకంగా ఈ నాయిని అనే ఆ పట్టణంలో ఆ తల్లి ఏకైక కుమారుడు మరణించాడు. అంటే ఆధ్యాత్మికంగా ఎంతోమంది ఈరోజు మరణించిన వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఎంతోమంది తల్లులు ఏడుస్తున్నారు, మా పిల్లలు చెడు వ్యసనాల్లో ఉన్నారు, ఇదిగో దేవుడు ఎరగని వాళ్ళని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు, డ్రగ్స్లో అంటే రకరకాల పాప బంధకాల్లో ఉన్నారు. అన్నీ ఉన్నాయి కొంతమందికి, కానీ దేవుని సన్నిధికి రారు. దేవుడు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. చర్చికి రారు, మాస్కి రారు, ప్రార్థన చేయరు, ఎదురు చెప్తారు, తిరగబడతారు, తాగుతారు, తిరుగుతారు. ఇలా రకరకాల బంధకాల్లో బిడ్డలు ఉంటున్నప్పుడు తల్లులు ఏడుస్తున్నారు, తండ్రులు ఏడుస్తున్నారు. ఆధ్యాత్మికంగా వాళ్ళు మరణించి ఉన్నారు. ప్రియులారా, ఎఫెసు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనం ఇట్లా చెప్తుంది. ఎఫెసు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనం మనం చదువుతున్నప్పుడు వాక్యం ఏమంటుందంటే, మీ అపరాధముల వలను పాపముల వలను గతమున ఆధ్యాత్మికంగా మీరు మృతులైతిరి. ఎలా మృతులయ్యారండి? ఆధ్యాత్మికంగా. కొంతమంది అంటే నా మనసు చచ్చిపోయిందండి అంటారు. అంటే మనిషి బ్రతుకున్నారు కానీ నా మనసు చచ్చిపోయిందండి అంటారు. నా మనసు విరిగిపోయిందండి అంటారు. కొంతమంది ప్రియులారా పేరుకు మట్టుకే విశ్వాసులుగా ఉన్నారు కానీ ఆత్మీయంగా ఎప్పుడో మరణించున్నారు. అందుకే వాక్యం పలుకుతుంది, నువ్వు పేరుకు మాత్రమే జీవించి ఉన్నావు కానీ నువ్వు మృతుడవే అని దర్శన గ్రంథంలో మనం చూసినాం. అంటే పేరుకు మాత్రమే క్రిస్టియన్ కానీ దేవుణ్ణిలో మరణించిన స్థితిలో ఉన్నారని అందుకే దర్శన గ్రంథంలో దేవుడు సంఘాన్ని హెచ్చరించాడు. నువ్వు పేరుకు మట్టుకే జీవిస్తున్నావు, మనుషులు చూడడానికి జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడవే అని వాక్యం పలుకుతా ఉంది. అందుకే ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మీ అపరాధముల వలనను పాపముల వలనను గతమున ఆధ్యాత్మికంగా మీరు మృతులైతిరి కానీ ఆయన మిమ్ము బ్రతికించెను. ఆధ్యాత్మికంగా మనం మృతులైనప్పుడు ప్రభు మనల్ని రక్షించెను అని మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, ఈరోజు నీ కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంగా పేరుకు మట్టుకే క్రైస్తవులుగా ఉన్నారా? పేరుకు మట్టుకే జీవిస్తున్నారా? ఏదో కుటుంబం అంటే కుటుంబంలో ఉంది కానీ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, అసలు ఈ కుటుంబం ఏంటి అని నువ్వు కన్నీరు విడుస్తున్నావా? ఆ రోజు ఆ నాయని గ్రామాన్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రభు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు.
ఆ రోజు ఆ వితంతువు యేసు ప్రభుతో మాట్లాడలేదండి, ఆయనే మాట్లాడాడు. ప్రియబిడ్డ, ఈరోజు లోకానికి ప్రభు వస్తే నాకు రక్షణ వస్తుందని మనం అనుకోలేదు, కానీ మానవాళి పోయినప్పుడు రక్షణ ప్రణాళికను దేవుడు మన కొరకు ఏర్పరిచాడు. ఎందుకంటే ఎవ్వరూ నశించటం దేవుడు చిత్తం కాదు, ఎవరు పాపంలో మరణించటం దేవుని చిత్తం కాదు. ఆయన జీవం ఇవ్వటానికి, సమృద్ధిగా జీవం ఇవ్వటానికి ఈ లోకంలోకి వచ్చిన దేవుడు ప్రియులారా. కనుక ప్రియబిడ్డ, ఈరోజు ఆ తల్లిని దర్శించిన దేవుడు నిన్ను కూడా ఆయన దర్శిస్తాడు. వాక్యం తెలియజేస్తుందండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఇలా అంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం ఇట్లా పలుకుతుంది, నా మాటలను ఆలకించి నన్ను పంపిన వాణ్ణి విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికాడు, అతడు మరణమును దాటి జీవమునందు ప్రవేశించును. పిల్లరా, యేసు ప్రభు ఆ నాయని గ్రామ ముఖద్వారము దగ్గర ఆ వితంతువును కలిసినప్పుడు మరణించిన కుమారుడు తిరిగి లేచాడు, మరణము నుండి జీవములోకి నడిపించబడ్డాడు. ఈరోజు మనం ఏం ప్రార్థించాలంటే, ప్రభువా నా బిడ్డల్ని నువ్వు దర్శించు, నా కుటుంబాన్ని నువ్వు దర్శించు, నా భర్తను దర్శించు. ఈరోజు ఎవరి కోసం నువ్వు ప్రార్థిస్తున్నావో, ఎవరు ఆత్మీయంగా మరణించారని నువ్వు ప్రార్థిస్తున్నావో, దేవునికి కళ్ళు మూసుకుపోబడ్డాయి, వాళ్ళు దేవుని చూడలేకపోతున్నారు, ఆయన వాక్యం వినలేకపోతున్నారు అని చెప్పి నువ్వు ఏడుస్తున్నావేమో ప్రియబిడ, అయితే నువ్వు ప్రార్థించు. సౌలుని దేవుడు దర్శించినప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు, ఆయన కళ్ళు తెరవబడ్డాయి, ఆయన కళ్ళు గుడ్డివాడుగా మారాడు, మళ్ళీ తిరిగి కళ్ళు తెరవబడ్డప్పుడు ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఈరోజు అనేక మంది మనోనేత్రాలు ముయ్యబడ్డాయి. ఒకరోజు ఒక తల్లి చెప్తూ ఉంది, అక్క ప్లీజ్ నా కుమారుడి కోసం మీరు ప్రార్థన చేయండి. మా ఆయన ఎప్పుడో చనిపోయాడు, నేను ఇటుక బట్టల్లో పనిచేస్తున్నాను. నేను ఒక ఆంధ్రాలో ఒక గ్రామానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆమె వెయిట్ చేస్తుంది మాట్లాడడానికి. ఆమె ఏం చెప్తుందంటే, ఒక్కరోజు నా కొడుకు చర్చ్కి రాడు, మాస్కి రాడు, వాక్యం వినడు, తాగుతాడు, ఇంట్లో నేను కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టినా తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే తనకంటే వయసు పెద్దవాళ్ళతో తిరుగుతున్నాడక్క, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, వాడి భవిష్యత్ ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి ఆ తల్లి ఏడుస్తుంది. నేను ఆమెకు చెప్పానమ్మా, నువ్వు విశ్వాసం ఉంచు, నీ కుమారుడు మారే ఒక సమయం వస్తుంది, దేవుడు మారుస్తాడని చెప్పి. ప్రియులారా, వడకానికి మేము ఆమెను పిలిచాం. ఆమె కోసం టీం అందరం మేము ప్రార్థన చేస్తూ వడకానికి ఆమెని పిలిచినప్పుడు వడకంకి వచ్చింది. 3 వడకాలు ఆమె పాల్గొంది. ఏలూరులో వడకం జరిగినప్పుడు మేము పిలిచామన్నమాట. ఆంధ్రాలోని ఒక చిన్న గ్రామంకి చెందిన స్త్రీ వచ్చి ఆమె ఎట్లా ప్రార్థన చేస్తుందంటే, ఆరాధనలో ఇలా నేలపైన పడి ప్రార్థిస్తూ ఏడుస్తుంది. అది చూసినప్పుడు ఎవరి హృదయమైనా కరుగుతుంది. ఆమె బయటకు వచ్చినప్పుడు చెప్తుంది, అక్క ప్లీజ్ నా కోసం మీరు ప్రార్థన చేయండి అన్నది. నేను చెప్పానమ్మా, మనుషులము ప్రేమ అంటే ఏంటో తెలియని వాళ్ళం, నీ కన్నీరు చూసినప్పుడు మా హృదయమే కరిగినప్పుడు ప్రేమ కలిగిన దేవుడు నీ కన్నీరు చూసి నీ కన్నీరు తుడవడా? నీ కుమారుడు తప్పకుండా మారతాడు అని చెప్పి ఆమె కోసం మేము ప్రార్థన చేశాం. తర్వాత ఒక రోజు ఆమె కాల్ చేసి చెప్తుంది, అక్క ఆమె నాకంటే పెద్దదే, బట్ అక్క అని అందరు పిలుస్తారు కాబట్టి ఆమె అంటుంది, అక్క నా కుమారుడు తాగటం మానేశాడు, ఇంట్లోంచి ఎప్పుడు డబ్బులు ఎత్తుకొని వెళ్ళేవాడు, ఏం జరిగిందో తెలియదు, కానీ వాడిలో ఈ మార్పు నేను తట్టుకోలేకపోతున్నాను అంటుంది. అయితే ఆమె అంటుంది, అమ్మ నేను ఇప్పటి నుంచి నీతో నేను చర్చ్కి వస్తానమ్మా అని చెప్పాడంట. ఏంటి అని చూసినప్పుడు వాళ్ళ అమ్మ తెలుసుకుంది వెనకలు ఏంటంటే, ఏ అమ్మాయి వెంట తిరుగుతూ తాగుతూ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఖర్చు పెట్టాడో ఆ అమ్మాయి వాడిని వదిలేసి వేరే అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అయితే ఈ అబ్బాయి ఒకరోజు అమ్మతో చెప్తున్నాడంట, అమ్మ నేను నిన్ను మోసం చేయాలనుకున్నాను, కానీ నేనే మోసపోయానమ్మా, నేను నిన్ను చాలా నీ కన్నిటికి నేను కారణమయ్యాను, నన్ను క్షమించని చెప్పి ఆ కుమారుడు ఏడ్చినప్పుడు ఆమె అంటుంది, అక్క నా కొడుకుని పట్టుకొని నేను ఏడ్చాను. అయితే ఆ ఏడుపు బాధతో కాదు, దేవుడు నా ప్రార్థన విన్నాడు, తప్పిపోయిన నా కుమారుడిని దేవుడు నాకు మళ్ళీ ఇచ్చాడు, నా బిడ్డలోని ఈ మార్పు నాకు ఏం వద్దక్క, నాకు ఏ ఆస్తిపాస్తులు వద్దు, నా కొడుకు ఇట్లుంటే చాలు అని చెప్పి ఆ తల్లి సంతోషంతో చెప్పింది. ప్రియులారా, ఇలా అనేకమైన సాక్ష్యాలు పరిచర్యలో నేను చూస్తున్నాను.
ప్రియబిడ్డ, నువ్వు ప్రార్థన చేయటానికి నువ్వు విసిగిపోకు. ఆ రోజు దేవుడు ఎట్లయితే ఆ వితంతువును దర్శించి ఆమె కుమారుణ్ణి మరణం నుంచి లేపాడో, జీవం ఎట్లాగైతే ఆయనకి ఇచ్చాడో, అలా తప్పకుండా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఈరోజు కలిసి మనం ప్రార్థన చేద్దాం, మన బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. ఎవరెవరైతే ఆత్మీయంగా అంధత్వంలో ఉన్నారో అటు వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, అందరం ఏకీభవిద్దాం. స్తోత్రము నాయన, గనుడ, పరిశుద్ధుడ నా తండ్రి, నీకు వందనాలు నాయన. ప్రభువా, ఆ రోజు వితంతువు అయిన ఆమె ఏకైక కుమారుడు మరణించినప్పుడు నా తండ్రి అయ్యా, ఎలాగైతే ఆ పాడెను ముట్టి మరణము నుండి జీవంలోకి నడిపించావో నా తండ్రి, ఆ కుమారుని తల్లికి ఎట్లాగైతే అప్పగించారో నాయన, అదేవిధంగా ఈరోజు అనేక మంది తల్లులు ఏడుస్తున్నారయ్యా, దుఃఖంతో ఉన్నారు ప్రభా. నా బిడ్డలు దేవునిలో లేరని విలపిస్తున్నారు ప్రభా. అటువంటి తల్లుల ప్రార్థనలకు మీరు జవాబు దయచేయండి నాయన. ఎక్కడెక్కడ వాళ్ళు తప్పిపోతున్నారో ప్రభా, ఏ దొంగ ఊబిలో వాళ్ళు చిక్కుకున్నారో నాయన, అటువంటి వారందరినీ మీరు విడుదల చేసి తల్లులకు తిరిగి అప్పజెప్పమని అడుగుతూ ప్రార్థిస్తున్నాం నాయన. ఇప్పుడే మీరు వారిని దర్శించండి నాయన. ఎలాగైతే ప్రభా రోదనతో నింపబడ్డ ఆ నాయని పట్టణము ప్రభా అయ్యా తిరిగి సంతోషంతో నింపబడ్డదో నాయన, ఎవరెవరైతే రోధిస్తున్నారో నాయన అయ్యా వారి కన్నీరు తుడవబడును గాక, వారి దుఃఖం సమాప్తమగును గాక, రక్షణ వారి కుటుంబాలకు వచ్చునుగాక, సమృద్ధి జీవంతో వారు నింపబడుదురుగాక, నీ అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. అయ్యా మా కొరకు ఈ లోకంలోకి వచ్చావు నా తండ్రి, నీకు స్తోత్రము నాయన. అయ్యా ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించి నాయన అద్భుతము చేయమని, రక్షణ అనుగ్రహించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆ కుమారుణ్ణి తల్లికి ప్రభు అప్పగించాడు. ఎస్, ఎవరి కోసం మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలన్నిటికీ ప్రభు జవాబు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.